వీరవరం అనే గ్రామంలో లక్ష్మమ్మ అనే ఒక ధనికురాలు ఉండేది. ఆమె లోభుల్లో పరమలోభి. ఆ కారణంగా అందరూ ఆమె ప్రస్తావన వచ్చినప్పుడు లోభిలక్ష్మమ్మ అనేవాళ్లు. ఒకసారి గ్రామస్తులందరూ గ్రామంలో సత్రం ఒకటి కట్టించాలనుకుని అందుకోసం చందాలు వసూలు చేయసాగారు. కాని వాళ్లకు లోభిలక్ష్మమ్మ నుంచి చందా ఎలా వసూలు చేయాలో అర్థం కాలేదు. ఆ గ్రామంని కొత్తగా వచ్చి స్థిరపడిపోయిన ఒక కుటుంబంలో కామయ్య అనే యువకుడున్నాడు. వాడు మంచి తెలివైనవాడు, మాటకారి, ఏ పని అయినా సాధించడంలో మంచిదిట్ట. వాణ్ణి గ్రామస్థులు కార్యసాధకుడంటూ పిలిచేవాళ్లు. వాడు లోఢి లక్ష్మమ్మ దగ్గరకు పోయి సంగతి చెప్పి చందా అడిగాడు. లక్ష్మమ్మ ఆశ్చర్యంగా వాడికేసి చూస్తూ, నేనా చందా ఇవ్వడమా? ఇంతవరకు నేనెచందా ఇవ్వలేదు. నీకన్నా ఘనులెందరో వచ్చి తిరిగి వెళ్ళిపోయారు అన్నది. ఆ జవాబుకు కామయ్య చిన్నగా నవ్వి, అమ్మా, నేను వాళ్లలా తెలివితక్కువ వాణ్ణి కాను. నన్ను అందరూ కార్యసాధకుడంటారు. ఎదుట వాళ్లల్లో ఏమాత్రం తెలివితేటలున్నా వాళ్లనుంచి చందా వసూలు చేయగలను అన్నాడు. లక్ష్మమ్మకు చందా ఇవ్వక తప్పింది కాదు. Thanks for watching. Please like and subscribe.